క్షమాగుణాన్ని ప్రభావం మరి దేవుడు మరి అక్కడ శిలువలో మరి పలికిన విధానాన్ని బట్టి నిజంగా మనం ఎంతో దేవునికి మనం రుణస్థులమై ఉంటున్నాం. ఆయన ఎన్ని చేసినప్పటికీ మరి మనం ఇంకా ఆయన దగ్గరికి ఇంకా నా కుమారుడుగా నా కుమార్తె అని ప్రేమతో పిలుస్తున్న విధానం నిజంగా దేవునికి వందనాలు. మరి ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మనందరం కలిసి యెహోవా నీదు మేలులను ఈ పాట పాడుకుందామండి. ఒక వచనం పాడుకుందాము. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను, కీర్తింతును నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురం. దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, నీదు రక్తముతో నన్ను కడుగు. జీవం నీదయ్యా, జీవితం నీదయ్యా, నీదు సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా పరిశుద్ధుడా నీదు ఆత్మతో నన్ను నింపు. మరణాత యేసునాథ, నీదు రాజ్యంలో నన్ను చేర్చు. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణించగలను. దేవా అది ఎంతో మధురం. గనుడా సిల్వధరుడా అమూల్యం నీ హృదయం. గనుడా మాట్లాడుతే నాకు భాగ్యం. ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం. సర్వోన్నతుడా నీకే సర్వం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణించగలను. ఎంతోను నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురం. ప్రియుడా ప్రాణ ప్రియుడా వరమే నీదు స్నేహం. రక్షణకై వరమును వీడే, నా విమోచనకై క్రయధనమాయే. ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం. పరమాత్ముడా నీకే సర్వం. యెహోవా నీదు పాపిని
పరిశుద్ధమైన దేవానైనా ఈ దినము నీ మందిరములో కూడి నిన్ను ఆరాధించి ప్రార్థించి వాక్యము ధ్యానిస్తూ ఉండగానైనా నీ ఆత్మ సహాయంతో మాతో మాట్లాడమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ శుక్రవార సమయంలో సిలువ ధ్యానాలకు ఎంతమంది అయితే నమ్మకముగా వస్తూ ఉన్నారో వారిని దేవుడు ఆశీర్వదించును కాక. మరి చదవబడిన వాక్య భాగము మనం చూసి ఉన్నాము. విశ్వాసం గురించి మాట్లాడబడుతున్నది. ఒక అన్యురాలైన కానాను స్త్రీ జీవితంలో ఉన్న విశ్వాసాన్ని గురించి యేసు ప్రభు వారు ప్రశంసిస్తూ ఉన్నారు. ఈ దినము విశ్వాసము అనేటువంటి అంశం మీద కొంత ధ్యానించాలని ఆశపడుతున్నాను. మన జీవితంలో ఏది జరగాలన్నా కూడా విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యమైనదని యేసు ప్రభు వారు పదే పదే గుర్తు చేస్తున్నారు. కాబట్టి లేఖన భాగాల్లో కొన్ని వాక్య భాగాల నుండి ఆయన విశ్వాసము గురించి ఏ విధముగా ఎత్తిపడుతూ ఉన్నాడు, ఆ విశ్వాసము లేకుండా ఉంటే ఆయన ఏ విధముగా దుయ్యబడుతున్నాడు అనేది మనం ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 9వ అధ్యాయం చూసిన యెడల మన యందు విశ్వాసము, మనము ప్రభువు యందు విశ్వాసము చూపటం మంచిది. ఒక్కొక్కసారి మన తరపున ఇంకెవరైనా విశ్వాసముతో ప్రార్థించినా కూడా దేవుడు ఆలకించేవాడని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనం ఎన్నోసార్లు మన విశ్వాసాన్ని బట్టి మనం అడిగేవి కొన్ని ఉంటే, మన కొరకు వారి విశ్వాసాన్ని బట్టి ఎదుటివారు మనల్ని అడిగినప్పుడు అవి కూడా నెరవేరుతాయి. కాబట్టి ఒకానొక సమయంలో ఒక పక్షవాయువు రోగిని యేసు ప్రభువు గారి దగ్గరికి తీసుకువచ్చినప్పుడు యేసు ప్రభువును వారు అందుకోలేని సమయంలో పైన కప్పు తీసి కిందకి దించుతూ ఉన్నారు. అనగా వారు లోపలికి రావడానికి వీలు కుదరని సమయంలో పైన కప్పును తొలగించి కిందకి దించిన సమయంలో యేసు ప్రభు వారు అంటున్న మాటలు చూడండి. 9వ అధ్యాయము 2వ వచనము. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని పక్షవాయువు గలవానితో చెప్పెను. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము అంటున్నాడు. కావున మనము యేసు ప్రభువును విశ్వసించిన వారుగా మనము దేవుణ్ణి కొలిచేటువంటి సమయంలో మన బంధువులలో కానీ మనకు కావలసిన వారిలో కానీ వారు ప్రభువును నమ్మకపోయినా కూడా మనము వారి తరపున విశ్వాసాన్ని ప్రకటించి మనము ప్రార్థించిన ఎడల ఆ పనులు జరుగుతాయని మనం విశ్వసించాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో, ఒకవేళ నేను వారి కొరకు నా రక్షణ కోల్పోయినా పర్వాలేదు, వారు రక్షింపబడితే చాలు అని ప్రార్థిస్తున్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఎదుటి వారిలో విశ్వాసము లేనంత మాత్రాన మనము అనుమానించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మన కుటుంబాలలో మనము యేసు ప్రభువుని నమ్ముకుంటాం, మన కుటుంబీకుల్లో ఎంతోమంది నమ్ముకొని వారు ఉంటారు. ఆ సమయాల్లో ప్రభు మనకు గుర్తు చేస్తున్న మాట, నీ విశ్వాసము ద్వారా వారి జీవితంలో మంచి జరిగేటువంటి అవకాశం ఉన్నది గనక విశ్వాసం అనేది ప్రాముఖ్యమై ఉండగా నీ వ్యక్తిగత విశ్వాసము చాలా ముఖ్యము. ఇంకొకరి కొరకు నీ విశ్వాసాన్ని ప్రకటించినప్పుడు కూడా దేవుడు తీర్చేటువంటి వాడని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఎవరైనా మన బంధువులలో విశ్వాసము ప్రకటించకుండా ఉంటే వారి కొరకు మనము ప్రార్థన చేసే కొద్దీ దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి గొప్ప కార్యాలు చేసేటువంటి పని ఉన్నది. ఎందుకంటున్నాడు, యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము. విశ్వాసముతో మనం చేసిన ప్రార్థన మనకు ధైర్యాన్ని కలగచేస్తుంది. నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని పక్షవాయువుతో గలవానితో చెప్పాను. కాబట్టి మనము ప్రార్థించినప్పుడు వారి పాపములు క్షమింపబడి వారు రక్షించేటువంటి అవకాశం ఉన్నది. ఇది మనము గుర్తెరగాలి. 9వ అధ్యాయము 22వ వచనములో కనుక చూసినట్లయితే, 18 ఏళ్లుగా ఒక రక్తస్రావము కలిగిన స్త్రీ యేసు ప్రభువు మీద విశ్వాసముతో తాను ఎవరో అతని ముందర వచ్చి, గమనించండి, తాను ఎవరో కూడా తెలియవలసిన అవసరం లేదు, కానీ తన విశ్వాసాన్ని బట్టి అతని చెంగు తాకితే చాలు తను స్వస్థపరచబడగలదు అనుకుంటా ఉన్నది. అనగా ఒక్కొక్కసారి మనము దేవుని దగ్గరికి, అనగా ఆనాడు ప్రభువుని వారు ప్రత్యక్షముగా ఆయన్ని కలుసుకొని ఆయనను స్వస్థపరచు అని అడిగిన వారు కొంతమంది అయితే, ఆయన చూసినా చూడకపోయినా ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినవారు, స్వస్థత పొందినవారు ఎంతోమంది ఉన్నారు. 9వ అధ్యాయం చూడండి, 21వ వచనం నుంచి 20 నుంచి చదువుతున్నాను. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకుని ఆయన వెనకకు వచ్చి
ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఒక్కొక్కసారి సమూహంలో ఎంతోమంది మనకు వారు ప్రస్ఫుటముగా కనిపించరు. వారి విశ్వాసాన్ని అందరి ముందర ప్రకటిస్తున్నట్టుగా మనకు కనపడదు. వారు సైలెంట్ బిలీవర్స్గా ఉంటారు, సైలెంట్ కాంగ్రిగేషన్గా ఉంటారు, వారు ఎవరికి తెలియకపోవచ్చు. కానీ వారు ఎప్పుడైతే యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచి, అనగా ఈరోజు మిమ్మల్ని ఈ సంఘములో ఎవరైనా గమనించవచ్చు, గమనించకపోవచ్చు. పాస్టర్ మీరంటే తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. పెద్దలకు మీరు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. కానీ మీరు ఎప్పుడైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి, మనుషులతో సంబంధం లేదు నాకు, నా ప్రభువు నన్ను చూస్తే చాలు అనుకుంటున్న వారితో ఆయన అంటున్నాడు, కుమారి, నీవు ధైర్యముగా ఉండుము, నీకు నీ విశ్వాసమును బట్టి నీకు స్వస్థత కలిగింది అంటున్నాడు. కాబట్టి మన విశ్వాసం అందరి ముందర కనిపించేటువంటి రీతిగా మాత్రమే ఉండవలసిన అవసరం లేదు. ఆ యొక్క పెద్దలకు కానీ, పాస్టర్లకు కానీ, సంఘ విశ్వాసులకు కానీ మనం కనిపించాల్సిన అవసరం లేదు. ప్రభు దృష్టిలో మనం పడితే చాలు. చాలాసార్లు మనము మనుషుల దృష్టిలో పడాలి అనుకుంటాం, కానీ ప్రభు దృష్టిలో మనం పడితే మన విశ్వాసాన్ని బట్టి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎన్నోసార్లు వారెవరో మనకు తెలియదు, వారి గురించి మనకు తెలియదు, వారు వస్తున్నారో పోతున్నారో కూడా ఒక్కొక్కసారి పట్టించుకునే పరిస్థితులు ఉంటుంది. కానీ వారు మందిరమునకు వచ్చి ఎప్పుడైతే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి దేనిని పట్టించుకోకుండా ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారి ప్రార్థనలు అంగీకరింపబడతాయి, వారు స్వస్థత పొందుతారు, వారు రక్షణ పొందుకుంటారు, గొప్ప కార్యాలు వారి జీవితంలో జరుగుతాయని మనం నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. కాబట్టి ఎక్కడెక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయని గుర్తు చేస్తున్నాడు. 9వ అధ్యాయము 29వ వచనం కనుక చూసినట్లయితే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనము, ఆ సందర్భంలో ఇద్దరు గుడ్డివారు వస్తారు. చూడండి, 9వ అధ్యాయము 27 నుంచి చదువుతున్నాను. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. ఆయన అంటున్నాడు, డూ యూ థింక్ దట్ ఐఎమ్ కేపబుల్ టు హీల్ యూ? నాలో ఈ స్వస్థత వరం ఉన్నదని, లేకపోతే నన్ను నువ్వు ఆశ్రయిస్తే నీకు జరుగుతుందని నీలో నమ్మకము ఉన్నదా అని అడుగుతున్నాడు. వారు అంటున్నారు, మాలో నమ్మకం ఉన్నది ప్రభు అంటున్నప్పుడు వారిని స్వస్థపరిచినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఆ ప్రశ్నలో ఏమంటున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేస్తాడు అనే నమ్మకంతో మనం వెళ్ళాలి. అందుకని ఆయన వారిని టెస్ట్ చేస్తూ అంటున్నాడు, ఇది నీకు జరుగుతుందని నమ్మకం ఉందా అంటే వారు నమ్మకం ఉంది అంటున్నారు. ఉంది అంటే అప్పుడు వారితో అంటున్నాడు, చూడండి, మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. అందుకని మనము అపోస్తలుడైన పౌలు రాస్తున్న సమయంలో కూడా దాన్ని ఏమంటారు, వరముల గురించి మాట్లాడుతూ రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనే కానీ మరొక చోటగా ఆయన ఏమంటాడంటే, విశ్వాస పరిమాణము చొప్పున అంటాడు. వారికి ఇవ్వబడిన వరాలు వారి విశ్వాస పరిమాణము చొప్పున అంటున్నాడు. యేసుప్రభువుని అందరము యేసుప్రభువుని నమ్ముతాం, కానీ మన విశ్వాస నమ్మిన తరువాత ఆయన మీద మనం ఎంత ఆధారపడుతున్నామో, ఎంత ఆయన మన జీవితాల్లో చేయగలడు అని నమ్ముతామో, దానిని బట్టి విశ్వాస పరిమాణమును బట్టి మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరుగుతాయి. నీవు గనక ఎక్కువ విశ్వాసాన్ని ఆయన యందు చూపగలిగితే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. తక్కువ విశ్వాసాన్ని కనుక నువ్వు చూపితే తక్కువనే జరుగుతాయి. కాబట్టి నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ఫెయిత్. ఇట్ ఈస్ డైరెక్ట్లీ, మ్యాథ్స్ వారికి అర్థమవుతుంది, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ఫెయిత్. వాట్ ఎవర్ యూ బిలీవ్, గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ, but you have to depend upon him and believe that he is able to do even such a great task. అలా నమ్మినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. ఒక విచిత్రమైన మాట రాయబడి ఉంటుంది 13వ అధ్యాయము 58వ వచనం చూడండి. ఆయన తన స్వస్థలానికి వెళ్తాడు. స్వస్థలానికి వెళ్ళినప్పుడు అతని కుటుంబము వారు సైతము అతన్ని నమ్మకన్నట్టుగా చూస్తాం. చుట్టుపక్కల ఉన్న వారందరూ వస్తారు, కానీ ఎక్కువ మంది అక్కడ స్వస్థపడరు. ఈయన ఎక్కడైతే ఈయన గురించి తెలియదో,
ఈయన పక్కన ఊర్లకు వెళ్తాడో అక్కడ ఎంతోమంది విశ్వాసంతో వస్తున్నారు, విశ్వాసంతో స్వస్థత పొందుకుంటున్నారు. కానీ ఆయన సొంత ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన మీద విశ్వాసం ఉంచారు. అప్పుడు కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు. చూడండి 13వ అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయము 58 వచనాలు. 13వ అధ్యాయం 55 నుంచి చదువుతాను, 53 నుంచి చదువుతాను. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి అనగా తన స్వగ్రామానికి వచ్చాడు, అక్కడ బోధిస్తున్నాడు. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చనని అని, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని కార్పెంటర్ సన్ కారా, ఇతని తల్లి పేరు మరియ కాదా, వారి తల్లి మనకు తెలియదా, మన మధ్యనే తిరుగుతున్నది కదా, యాకోబు యోసేపు సీమోను యూదా అనువారు ఇతని సోదరులు కారా. 4 సోదరుల పేరు చెప్తున్నాడు, 4 తెగల పేర్లు పెట్టుకున్న వాళ్ళు. యోసేపు సీమోను యూదా అనువారు, యాకోబు యోసేపు సీమోను యూదా అనువారు ఇతని సోదరులు కారా. ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా. ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతర పడిరి. తెలిసినవాడు గనక, మన మధ్యనే తిరిగినవాడు కదా, మన మధ్యనే ఉన్నవాడు కదా, ఇతను ఇంత జ్ఞానం ఎక్కడిది, ఇతను ఇంతవాడు ఎప్పుడయ్యాడు అని చెప్పి అభ్యంతరపడ్డారు. అనగా మనకు అంటారు కదా, పెరట్లో మొక్క ఔషధానికి పనికిరాదంట చాలాసార్లు కదా, ఇంట్లో ఉన్న మొక్క ఔషధానికి పనికిరాదు. అలాగనే ఆయన తన స్వగ్రామానికి వచ్చినప్పుడు ఆయన్ని నమ్మడం లేదు, అభ్యంతరపడ్డారు. అంటే ఏం జరిగింది? వారి విశ్వాసమే వారికి అభ్యంతరకరంగా అడ్డుగోడగా, అవిశ్వాసమే అభ్యంతరకరంగా అడ్డుగోడగా నిలబడింది. అయితే 57వ వచనం, అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. వారి అవిశ్వాసమును బట్టి అక్కడ ఆయన ఎక్కువ అద్భుతములు చేయలేదు. అదే మాటను మార్కు సువార్తలో ఇంకా చక్కగా రాస్తాడు. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు హీ వాజ్ అమేజ్డ్ అట్ దేర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అని రాస్తాడు. హీ వాజ్ అమేజ్డ్ అట్ దేర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. హీ వాజ్ అమేజ్డ్ అట్ దేర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. కాబట్టి మన విశ్వాసమే మనకు కవచము, మన విశ్వాసమే మనకు ఆశీర్వాదము. ఎక్కడైతే అపనమ్మిక, అవిశ్వాసము, తక్కువ విశ్వాసం ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు జరగవు. యేసు ప్రభు వారి విషయంలోనే గొప్ప కార్యాలు, స్వస్థత కార్యాలు, ఏ కార్యాలైతే అద్భుతమైన కార్యాలు, ఆశీర్వాదకరమైన కార్యాలు జరగనప్పుడు మరి నీవుంటున్న చోట నిన్ను నమ్మకపోతే నీ కుటుంబంలో కూడా నువ్వు ఎక్కువ చేయలేవు. కాబట్టి నమ్మిక చాలా చాలా ఆవశ్యము అని గుర్తుపెట్టుకోవాలి. మూడు తార్కాణాల్లో ఆయన యూదుల విశ్వాసము కన్నా అన్యుల విశ్వాసం ఇంకా శ్రేష్టమైన విశ్వాసము అని మాట్లాడుతున్నాడు. యూదుల విశ్వాసము కన్నా అన్యుల విశ్వాసం ఇంకా శ్రేష్టమైన విశ్వాసము అని ఆయన మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనము ముందర భాగం చదువుతున్నాను, 5 నుంచి చదువుతాను. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వానిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకనిని పొమ్మంటే పోవును, ఒకనిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు, కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నానెను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థపరచబడెను. తనవారైన ఇజ్రాయేలు ప్రజలతో 1500 ఏళ్ల నుంచి రమారమి 1500 ఏళ్ల నుంచి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వారిని నడిపించాడో వారు యేసు ప్రభు వచ్చినప్పుడు నమ్మడానికి సిద్ధపడట్లేదు. కానీ ఎవరైతే అన్యులున్నాడో ఆ అన్యుడు అంటున్నాడు, అయ్యా అధికారం గురించి నాకు బాగా తెలుసు, నువ్వే నా ఇంటికి వచ్చి చేయి పెట్టి దెయ్యాన్ని వదలగొట్టిన అవసరం లేదు, నువ్వు తాకి పక్షవాతాన్ని తీయవలసిన అవసరం లేదు, నా కింద ఉన్నవాడికి వెళ్ళు అంటే వెళ్తాడు. అలాగనే ఏ అస్వస్థత అయితే కలిగిస్తూ ఉన్నదో దాన్ని నువ్వు ఇక్కడి నుంచి గద్దిస్తే అది పోగలదు. అనగా నువ్వు ఫిజికల్గా నువ్వు అక్కడ ప్రజెంట్ అయ్యి ఉండవలసిన అవసరం లేదు. అవి నీ అధికారములు ఉన్నవి కనుక రోగములు కానీ దెయ్యములు కానీ నువ్వు దూరం నుంచి ఒక మాట చెప్తే అవి బయటికి వెళ్ళిపోతాయి, స్వస్థపరచబడతారు అంటే ఆయన అంటున్నాడు, తన వారైన ఇజ్రాయేలీ వారిలో ఇంత విశ్వాసము నేను గమనించలేదు, ఇతనిది గొప్ప విశ్వాసము అని చెప్తున్నాడు. తన వారైన వారు ఎక్కడికి వెళ్తారంటున్నాడు? ఆ యొక్క ఆఖరి విందులో తన వారైన వారు ఈయన మీద విశ్వాసం ఉంచినందువలన ఆ యొక్క ఏడ్పులు పెడబొబ్బల దగ్గరికి వెళ్తాడని చెప్తున్నాడు. ఇది మనకు చాలా గొప్ప పాఠం అండి, అర్థం చేసుకోండి, చాలా పెద్ద పాఠము. నీవు క్రైస్తవత్వంలో పరిపక్వం చెందే కొద్దీ నువ్వు క్రైస్తవత్వానికి అలవాటైపోయే కొద్దీ దేవుణ్ణి లైట్గా తీసుకునేటువంటి సమస్య ఉన్నది, ప్రభువుని లైట్గా తీసుకునే సమస్య ఉన్నది. కానీ నిన్నగాక మొన్న విశ్వాసముతో అనగా వారికి ఏమీ తెలియకుండా వారు దేవుని వాక్యమును వినో లేకపోతే ప్రభువును వారు ఎన్కౌంటర్ చేసో వారు గొప్ప ఆశీర్వాదాలు పొందుతారు. కానీ ఎంతో కాలము మనం క్రైస్తవులు అని చెప్పబడుతూ ఉన్న వారము ప్రభువును ఆయన మనల్ని దర్శించిన సమయాన్ని తెలుసుకోలేకపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఆయన వాక్యానికి స్పందించలేని పరిస్థితికి వచ్చేటువంటి ఇది ఉన్నది. కాబట్టి అంటున్నాడు, తన వారైన వారిలో కూడా ఇలాంటి విశ్వాసం అతను గమనించలేదంటున్నాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా ఒక 2-3 తరాలు అయ్యేటప్పటికీ, వారు ఒక 15 తరాలు 1500 ఏళ్ళు అయ్యేటప్పటికీ యేసు ప్రభు వస్తే గుర్తించలేకపోతున్నారు, యేసు ప్రభు మీద విశ్వాసాన్ని ఉంచలేకపోతున్నారు. కానీ ఎవరో బయటవాడు అన్యుడైన శతాధిపతి దేవుని మీద విశ్వాసాన్ని ఉంచుతున్నాడు. కాబట్టి ఇది ఆనాడు అన్యులను యూదుల్ని పోలుస్తూ మాట్లాడుతున్న మాటలు ఈ దినము క్రైస్తవులుగా 3-4 తరాలుగా ఉంటున్న మనకు నిన్నగాక మొన్న లోపలికి వచ్చిన వారికి మధ్యన తేడాగా ఇది మనం గమనించి జాగ్రత్త పడవలసి ఉన్నది. ఒక్కొక్కసారి ప్రభువు మీద మనం ఉంచవలసిన విశ్వాసము ఉంచకుండా ఉండేటువంటి ప్రమాదం ఉన్నది. ఒక్కొక్కసారి వాక్యాన్ని వినంగా మనము దానికి మొద్దుబారిపోయి వాక్యాన్ని స్వీకరించలేని పరిస్థితుల్లో వాక్యాన్ని విమర్శించే స్థితికి వచ్చి దానిలో దాన్ని ఏమంటారు, హోల్స్ పెట్టడానికి ప్రయత్నిస్తామే. కానీ ఆ వాక్యము ఎలాగైనా మనలో జీవము చేయగలదో, ఎలా మనల్ని ఆశీర్వదించగలదో మర్చిపోయేటువంటి ప్రమాదము మనలో ఉన్నది. ఇది క్రైస్తవులముగా మనము గుర్తు చేసుకోవాలి. అలాగనే మత్తయి సువార్త ఇందాక చదవబడిన వాక్యము 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 20 నుంచి 28 వచనాలకు వరకు చదవబడి ఉన్నది. తూరు సిదోను ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానానీయురాలైన ఒక స్త్రీ వచ్చి ఆయనను, నా యొక్క బిడ్డ అస్వస్థత ఉన్నది, దెయ్యం బట్టి ఉన్నది, ఆవిడ్ని స్వస్థపరచు అని వేడుకుంటా ఉన్నది. ఆయన ఏమీ మాట్లాడకుండా గమ్మనున్నాడు, ఏమీ మాట్లాడలేదు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆవిడ నోరు మూపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అప్పుడు ఆవిడ అడుగుతూ ఉన్నది, అమ్మ, నేను వచ్చినది ఇజ్రాయేలీ జనాంగాన్ని వారికి రక్షణనివ్వడానికి, వారిని స్వస్థతపరచడానికి ఆయన అంటున్నప్పుడు ఆవిడ అంటూ ఉన్నది, అయ్యా, ఆ కుక్క పిల్లలు కూడా కింద పడిన వాటిని భుజిస్తాయి అని అన్నప్పుడు ఆయన అంటున్న మాటలు చూడండి. అందుకాయన, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక. ఆవిడ ఎప్పుడైతే, జాగ్రత్తగా చూడండి, ఎప్పుడైతే
వారి యొక్క ప్రార్థన కనుక గమనించినట్లయితే, నేను స్త్రీగా పుట్టుకున్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను, నేను అన్యునిగా పుట్టినందుకు కృతజ్ఞతలు ఒక యూదుని ప్రార్థన, నేను ఒక కుక్కగా పుట్టినందుకు నేను ప్రార్థన దేవునికి కృతజ్ఞతాస్తుతి తెలియచేసుకుంటున్నాను. కాబట్టి అన్యులు కుక్కలతో సమానంగా, అనగా వారు అపరిశుద్ధమైన వాటితో దాన్ని చూస్తారు. కాబట్టి ఆయన అంటున్న మాటలు, ఆవిడ విశ్వాసాన్ని పరీక్షించేటువంటి మాటలు ఆయన అంటున్నప్పుడు, కుక్క పిల్లలకు వేదగున అంటున్నప్పుడు ఆవిడని వాడు తగ్గించుకోవడానికి ఇష్టపడింది. అంటే తన స్థితి ఏంటో ఒప్పుకోవడానికి ఇష్టపడింది. అవునయ్యా, మేము అన్యులమే, దేవునిని తెలియని వారమే, కానీ ఎలాగనైతే కుక్క పిల్లలు ఆ యొక్క బల్ల మీద నుంచి పడినవి తింటాయో అలాగున నా స్థితిని నేను ఒప్పుకుంటున్నాను, నేను దేవునికి దూరమైన వ్యక్తిని నేను ఒప్పుకుంటున్నాను, దేవుని ఆశీర్వాదం నా మీద ఉండని వ్యక్తిగా నేను అర్థం చేసుకుంటున్నాను, కానీ నీవు కనికరించుము, సహాయము చేయము, కరుణించుము అన్నప్పుడు వెంటనే ఆయన అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. తనను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడింది. అనగా తనని తాను హీనమైన మాటలతో అతను ఆయన్ని విమర్శిస్తున్నట్టు కనిపిస్తున్నా ఆవిడ ఒప్పుకోవడానికి ఇష్టపడింది. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు. అని నీవు కోరుకున్నట్లే నీకు జరుగునుగా. ఇంటికి వెళ్ళిందంట, తన కుమార్తె స్వస్థత ఉండడము చూశాంట. అలాగనే లూకాసు వార్త 17వ అధ్యాయము, ఆయన కుష్ఠరోగులు 10 మంది వచ్చి ఆయన ముందర నిలబడ్డారట. నిలబడినప్పుడు ఆయన కుష్ఠరోగుల్ని పరిశుద్ధపరిచి వారిని మీరు వెళ్ళి ఆ యొక్క దాన్ని ఏమంటారు, మోషే ఏదైతే చెప్పి ఉన్నాడో మీ యొక్క కుష్ఠు తగ్గినది అని చెప్పి యాజకునికి చూపి దానికి తగిన కానుకను దేవునికి మీరు సమర్పించండి అన్నప్పుడు ఒక్కడు మాత్రం వెనక్కి వచ్చి కృతజ్ఞత చెప్పాడంట. మిగతా 9 మంది కనపడట్లేదంట. అప్పుడు ఆయన అంటున్నాడు, చూడండి 17వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతున్నాను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయల మధ్యన వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు, అనగా వాడు మిశ్రిత జనాంగము, సగము యూదుడు సగము వేరే వారికి పుట్టినవాడు, వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరిగరా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనూ అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పాను. మాటలు చూడండి, ప్రతి చోట యేసు ప్రభు వారి మాటలు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, నీవు నమ్మినట్లే నీకు జరుగునుగాక అంటూ ఈ 10వ వాడైన సమరయుడు చూపుతున్నది ఏంటంటే కృతజ్ఞతా భావము చూపుతూ ఉన్నాడు. కృతజ్ఞతా భావము చూపించి ఈయనేమో మోషే వెళ్ళి ఆలయంలో మందిరంలో చూపించి నీవు ఇవ్వవలసిన యాజకులకు ఇవ్వవలసిన కానుక నువ్వు ఇచ్చి నువ్వు శుద్ధుడు అయ్యావని చెప్పుపో అంటే ఆయన ఎవరి దగ్గరికి వస్తున్నాడు? మందిరానికి వెళ్ళట్లేదు, కానీ తిరిగి ఎవరైతే స్వస్థపరిచారో ఆ ప్రభు దగ్గరికి వచ్చి కాళ్ళ ముందర సాగిలబడుతూ ఉన్నాడు, అనగా తన కృతజ్ఞత చూపుతూ ఉన్నాడు. కాబట్టి 3 అన్యుల గురించి మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే, మొట్టమొదట ఆ యొక్క శతాధిపతి దీని నుంచి ఆయనని విశ్వాసము గొప్పది, ఇలాంటి విశ్వాసం ఇజ్రాయేల్లో కూడా నేను కనపరచలేదంటున్నాడు. దాన్ని బట్టి మనము క్రైస్తవులముగా ఆ యొక్క చిన్నగా మొద్దుబారిపోయి నామకార్థ క్రైస్తవత్వంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. వారిని అంటున్నాడు, మీరు ఎక్కడికి వెళ్తారంటున్నాడు? పళ్ళు కొరుకుట నూరుట ఉండేటువంటి చోటకి వారు వెళ్తారంటున్నాడు. ఆ యొక్క సమస్య మనకున్నది. కాబట్టి మొట్టమొదట శతాధిపతి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇది, క్రైస్తవులముగా 3-4 తరాలు అయ్యేటప్పటికీ నామకార్థ క్రైస్తవులుగా అయిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. మనము ప్రభువుని గుర్తెరగని స్థితికి వచ్చే ప్రమాదం ఉన్నది. వాక్యానికి స్పందించని ప్రమాదం ఉన్నది. రెండవది, ఆ కానానీయురాలైన సీదోను తూరు దేశస్థురాలైన ఆవిడ ద్వారా చూపిస్తున్నాడు, ఎప్పుడైతే ప్రభువు దగ్గరికి వచ్చిన వారు తమని తాము తగ్గించుకుంటారు, అనగా అవమానకరమైన మాటలు, వారిని నొప్పించేటువంటి మాటలు వారికి తగిలినా కూడా వారి యొక్క
అవసరతను బట్టి వారు ప్రభువుని ఆశ్రయించేటువంటి క్రమంలో వారిని వారు తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎప్పుడైతే తగ్గించుకుంటున్నారో అది పరీక్ష మాత్రమే. ఆయన పరీక్షగా ఆవిడని అవమానించాడు. ఆవిడ తన అవసరతను బట్టి తనను తాను తగ్గించుకున్నది. ఆవిడ ప్రశంసిస్తూ ఉన్నాడు, పంపిస్తూ ఉన్నాడు. మూడవదిగా మనము బయట వారు ఒక్కొక్కసారి కృతజ్ఞతా భావం కలిగి ఉంటారు. మనము ఎంత చేసినా కూడా దేవుడు అలవాటు పడిపోతాం కదా. మనం జీతాలు పెరిగిపోయే కొద్దీ, ఉద్యోగంలో ఒక స్థిరత్వం వచ్చేసే కొద్దీ మనకు ఎంత పెద్ద ఇంక్రిమెంట్ ఇచ్చినా అది పెద్ద ఇది అనిపించదు కదా. అనగా మనము అభివృద్ధి చెందే కొద్దీ ఒక్కొక్కసారి మనము దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గుర్తుపట్టలేక, దేవుడు మన పట్ల చేస్తున్న దాన్ని గుర్తించక మనం పక్కదారి పెట్టేటువంటి ప్రమాదము ఉన్నది. కానీ ఈ స్త్రీ ఆ కృతజ్ఞత, ఆ యొక్క సమరయుడు కుష్ఠుడు రోగం నుంచి నివారణ పొందినప్పుడు అతను కృతజ్ఞతా భావము చూపుతున్నాడు. కాబట్టి ఆ యొక్క అన్యులు ముగ్గురు వారి స్వస్థతను బట్టి మనం నేర్చుకోవలసినది, ఆయన ఆ రోజు అన్యులకు యూదులకు పోలుస్తున్నాడు. ఈరోజు మనము క్రైస్తవులముగా 3-4 తరాలు ఉన్నవారము నిన్నగాక మొన్న మందిరములోకి వచ్చి రక్షింపబడేటువంటి వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది, వాడి యొక్క స్పందన ఎలా ఉన్నది, వాడి యొక్క తగ్గింపు ఎలా ఉన్నది, వాడి యొక్క కృతజ్ఞతా భావం ఎలా ఉన్నది, మనం ఏ స్థితికి వచ్చామని ప్రశ్నించుకోవడానికి, పరీక్షించుకోవడానికి ఉపయోగపడేటువంటి తార్కాణాలు ఇవన్నీ గుర్తు చేస్తున్నాను. 17వ అధ్యాయము మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. ఆయన పక్కనే ఉన్నారు శిష్యులు, తిరుగుతూనే ఉన్నారు. కానీ ప్రభువు నుంచి ఏదైతే వారు అలవర్చుకోవాలనో అది అలవర్చుకోలేకపోతున్నారు. ఆయన కొండ మీదకి ఎక్కాడు, ప్రార్థన చేసుకొని ఆయన కిందకు వచ్చేటువంటి సమయంలో ఒక మూర్ఛ రోగిని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు, డిసైపుల్స్ దగ్గరికి, శిష్యుల దగ్గరికి. శిష్యులు స్వస్థపరచలేకపోయారు. అప్పుడు యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారిని, అయ్యా ఇదిగో వీడికి యొక్క రోగం ఉన్నది, మీ శిష్యులకు చూపించాను, వారు దాన్ని వదలగొట్టలేకపోయారు అని ఆయన అంటున్నప్పుడు ఆయన అంటున్న మాటలు చూడండి. 17వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుతున్నాను, 14 నుంచి. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగియే మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకువచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేక పోయిరి అని చెప్పెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖ తరములు వారలారా, విశ్వాసము లోపించింది అని వారిని గద్దిస్తూ, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేనెంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని చెప్పెను. అంతటి యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు నొద్దకు వచ్చి, మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతేమని అడిగిరి. అందుకాయన, మీ అల్ప విశ్వాసము చేతనే. యేసు ప్రభుతోనే తిరుగుతూ ఉన్నారు. అలవాటైపోయింది యేసు ప్రభు అంటే. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అంటారు. యేసు ప్రభుతోనే తిరుగుతున్నారు. యేసు ప్రభుతో ఏదైతే ఆధిక్యత వస్తుందో ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నారు. కానీ వారిలో ఏమైందండి? విశ్వాసము లోపించింది. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీరు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చుచ్చి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఒక్కొక్కసారి మనము దేవుని నుంచి, దేవుని దగ్గరే ఉన్నామనుకుంటాం. సేవకులుగా ఉన్నవారికి, మందిరంలో ఎక్కువ తరచూ వచ్చేటువంటి వారికి, అంటే తరచూ పరిచర్యలో ఉండేవారికి సంభవించేటువంటి సమస్య ఏంటంటే, రోజు బైబిల్ చదువుతూ ఉంటారు, రోజు ఇంకొకరికొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు సేవకులుగా. అలాగనే వారంలో 3 రోజులు 4 రోజులు చర్చిలో ఉంటారు. దేవునితో ఉన్నామనే అనుకుంటాం, కానీ దేవుని నుంచి దూరం అయిపోయేటువంటి పరిస్థితి, దేవుని యొక్క శక్తిని కోల్పోయేటువంటి పరిస్థితి. చిన్నగా ఆచారపరమైన దాంట్లోకి వెళ్ళిపోతామే కానీ ఆత్మీయపరమైన దాంట్లోంచి తప్పిపోయి విశ్వాసంలో అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకనే సేవకులుగా ఉన్నవారు, పరిచారకులుగా ఉన్నవారు, బికాస్ దే ఆర్ మోర్ ఫెమిలియర్ విత్ ద మినిస్ట్రీ, బికాస్ దే ఫ్రీక్వెంట్లీ కమ్ టు ద టెంపుల్ అండ్ దే ఫ్రీక్వెంట్లీ స్పెండ్ ఇన్ ప్రేయర్ టైం అన్నీ చేస్తారు కనుక ఒక్కొక్కసారి పైకి షెల్ మాత్రం పైకి ఉండొచ్చు, లోపలది మిస్ అయిపోయేటువంటి ఛాన్స్ ఉన్నది. రోజు
ఇంకొకరి కొరకు వాక్యం చదువుతుంటారు, వాక్యాన్ని వల్లెవేయగలరు పాస్టర్లు లాంటి వాళ్ళు. ఇంకొకరు రాగానే వారి కొరకు ప్రార్థన చేయగలరు. అలాగనే వారంలో 4 రోజులు 5 రోజులు చర్చిలోనే ఉంటారు. చిన్నగా ఏమైపోతుందండి, చర్చి కానీ దేవుని పరిచర్య కానీ ఒక రకమైన అలుసైపోయేటువంటి ప్రమాదము ఉన్నది. ఒకనాడు మనం ఒక 3 నెలలు చర్చికి పోకుండా ఏదైనా పరిస్థితుల వలన వెళ్తే అది పరిశుద్ధ స్థలముగా మనకు అనిపిస్తుంది. మరలా ఎంత కోల్పోయాను నేను, మరలా వచ్చాను అనిపిస్తుంది. అలా కాకుండా నువ్వు రోజు వస్తూ రోజు దాంట్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇట్ మైట్ హార్డెన్ యూ, అంటే ఇట్ మైట్ లూజ్ ఇట్ షీన్, దాని యొక్క మెరుపు, దానిలోనున్న తరుగు తగ్గిపోయేటువంటి ప్రమాదము ఉన్నది. అంటే దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ యూ టేకింగ్ గ్రాంటెడ్ సంథింగ్. కాబట్టి వారితో అంటున్నాడు, అల్ప విశ్వాసులారా అని, ఆవగించంత విశ్వాసం అంటే ఎంత పెద్ద సమస్యనైనా నీ తీగలవు. కానీ ఆచారపరమైన దీనిలోకి వెళ్ళి ఆత్మీయమైన విశ్వాసంలో లోపించేటువంటి ప్రమాదము ఉన్నది. ఎందుకని వీరు శిష్యులు, ఆయనతో రోజు తిరుగుతూ ఉన్నవారు, ఆయన చూస్తూ ఉన్నవారు. కానీ నిజానికి అసలు టైంకి వచ్చేటప్పటికి వారు ఫలించలేకపోయినట్టుగా మనం చూస్తుంది. 4 సార్లు అల్ప విశ్వాసాన్ని ఆయన గద్దిస్తున్నాడు. ప్రభువారు 4 సార్లు అల్ప విశ్వాసాన్ని గద్దిస్తున్నాడు. మొట్టమొదటగా ఆయన మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనంలో, ఎప్పుడైతే వారు అనవసరంగా అన్నిటికీ చింతిస్తూ ఉన్నారో, రేపేమవుతుందో, రేపటి యొక్క బట్ట కొరకు, రేపటి యొక్క భోజనం కొరకు వారు వరి అవుతున్నప్పుడు వారితో మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనం. 6వ అధ్యాయము 30వ వచనం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను. డు నాట్ వరీ అని చెప్పేటువంటి పెరికోపేలో ఆ యొక్క వాక్య భాగంలో, లేఖన భాగంలో ఆయన మాట్లాడుతున్నాడు, అనవసరంగా రేపటి గురించి మీరు ఈ రోజుండి రేపు పోయేటువంటి గడ్డినే ఆయన అంత అందముగా సృష్టించినప్పుడు, రకరకాల కలర్స్ ఇచ్చి రకరకాలుగా సృష్టించినప్పుడు, మరి దానికంటే గడ్డి కన్నా నువ్వు ఎక్కువ కాదా? కాబట్టి రేపు ఏమవుతుందో, రేపేమి తిందును, ఏమి తాగుదును అని, లేకపోతే రేపటి గురించి నువ్వు భయపడవలసిన అవసరం నీకు ఏమున్నది అని అల్ప విశ్వాసులారా అంటున్నాడు. తిరిగి 8వ అధ్యాయము 26వ వచనం. 8వ అధ్యాయము 26వ వచనం. వారు ఒకసారి దోణిలో వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు వారితో ఉన్నారు. ఆ యొక్క సుడిగాలి, పెనుగాలి వచ్చింది. ఆ పడవ కదలడం ప్రారంభించింది. మునిగిపోతారేమో అని భయం కలిగింది. ఆయన్ని లేపి, అయ్యా మా మీద నీకు ఎటువంటి దాన్ని ఏమంటారు, కన్సర్న్ లేదా, అనగా మేమేమైపోతామో కూడా పట్టించుకోవట్లేదా, హాయిగా నిద్రపోతున్నావే అన్నప్పుడు ఆయన అంటున్నాడు, 8వ అధ్యాయము 26వ వచనం. 25. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళము ఆయన. నీ యొక్క భయాలలో రేపేమైపోతుంది అనే భయంలో నీవు గనక ప్రభువు నీతో ఉన్నాడనుకోకుండా, ప్రభువు నిన్ను తప్పిస్తాడనుకోకుండా గనక నువ్వు భయపడుతూ ఉంటే వారితో అంటున్నాడు, ఇంత గొప్ప కార్యాలు ముందర చేసిన వాడిని ఆఫ్టర్ ఆల్ ఈ గాలివానకు, ఈ పెనుగాలికి మీరు భయపడుతున్నారా అంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఏ అలజడులు ఉన్నాయో, నీ జీవితంలో ఏ కలవరం ఉన్నదో, రేపటి గురించి నువ్వు దేని కొరకు భయపడుతున్నావో వాటన్నిటికీ ఆయన ఏమంటున్నాడా అంటే, ఆయన నీ ధోనిలో ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి భయమో పడవలసిన అవసరం లేదు. ఆయన ఉన్నాడా లేదా అని పరీక్షించిన అవసరం లేదు. కదిపి లేపి ఆయన నీ ధోనిలో గనక ఉంటే, ఆయన ఉన్నాడనే నమ్మకం గనక ఉంటే, నీ యొక్క ఆ యొక్క సుడిగాలిలో, పెనుగాలిలో ఆయన తప్పించగల సమర్థుడని గుర్తు చేస్తున్నాడు. 14వ అధ్యాయము 31వ వచనంలో పేతురు ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ యొక్క నీళ్ల మీద నడిచిపోతున్నాడో, పేతురు కూడా నేను కూడా నడుస్తానన్నప్పుడు రావయ్యా నడువు అన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన విశ్వాసంతో నడవడం ప్రారంభించాడో, ఒక 4 అడుగులు వేశాడు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క అలల్ని చూశాడో వెంటనే మునిగిపోవడమో ప్రారంభించాడు. అప్పుడు అంటున్నాడు ప్రభువు, చూడండి 14వ అధ్యాయము 31వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగను. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి. నీవు ప్రభువుతో నడిచేటువంటి సమయంలో
అసాధ్యమైనవి అనిపించినవి కనుక ఆయన చేస్తున్నప్పుడు నేను చేయగలను అనుకుంటున్నప్పుడు, విశ్వాసంతో ముందుకెళ్తున్నప్పుడు నీలో అనుమానం ప్రవేశించింది అనుకో, లేకపోతే చుట్టుపక్కల ఉన్న సమస్యలు, చుట్టుపక్కల ఉన్న మనుషులు, వాళ్ళ ఆలోచన విధానాలు నిన్ను గనక భయపెట్టాయనుకో, ఆయన అంటున్నాడు అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడదు. వై డిడ్ యూ డౌట్? వై డిడ్ యూ డౌట్ వెన్ ఐ యామ్ దెర్ ఇస్ నో ఫియర్ అని వారికి ధైర్యపరుస్తున్నాడు. 16వ అధ్యాయము 8వ వచనము. 16వ అధ్యాయము 8వ వచనము. ఆయన శిష్యులు, 5 నుంచి చదువుతున్నాను. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడని వారితో చెప్పెను. కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకొనిచుండిరి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో అది అయినను. 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టెలను గురించి కాదు మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అని చెప్పాను. కాబట్టి ఎప్పుడైతే మన ఆలోచన అంతా ఒకదాని మీద ఉంటుందో ఆయన ఒక ఆత్మీయ సత్యాన్ని వారికి తెలపాలనుకుంటున్నాడు. పరిసయ్యుల సద్దుకయ్యుల యొక్క పులిపిండి నుంచి, వారి చెడ్డ బోధ నుంచి, వారి చెడ్డ మాటల నుంచి, చెడ్డ ప్రభావం నుంచి మీరు జాగ్రత్త పడండి అని ఆయన మనసులో ఆలోచిస్తూ వీరి ఆత్మీయ క్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారి శారీరక క్షేమం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మనం రొట్టెలు తేలేదనే కదా గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దౌడుకున్నా అంట. మనం రొట్టెలు తేలేదు కనుక కదా ఈయన మాట అంటున్నాడు అని అంటే, ఆయన అంటున్నాడు గతంలో జరిగిన అద్భుతం మీకు గుర్తులేదా? అంతమందికి పెట్టినప్పుడు ఎన్ని గంపలు మీరు ఎత్తారు, ఇంతమందికి పెట్టినప్పుడు మీరు ఎన్ని గంపలు పెట్టారు? నేను చెప్తున్నది మీ ఆత్మీయ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి. పరిసయ్యుల యొక్క సద్దుకయ్యుల యొక్క పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి. అనగా వారు ఆత్మీయ క్షేమాన్ని మర్చిపోయి వేరే క్షేమం గురించి ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఆయన ఏమంటున్నాడంటే, యు ఆర్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై those things which are not good for your soul, but you are thinking constantly about your flesh. మీరు శరీరముకు ఏది మంచిదో, ఇహలోక సంబంధమైన వాటికి ఏది మంచిదో దాని గురించి మీరు ఆలోచిస్తున్నారు. కానీ నేను మీ ఆత్మీయ క్షేమం గురించి, మీ యొక్క మనసులను దేవుని వైపు నుంచి కాకుండా తిప్పివేసేటువంటి బోధలు, దాన్ని చెడుగా మార్చేటువంటి బోధలు, ఏ రీతిగా అయితే అనుమానాలు జనింపజేస్తాయో, విశ్వాసాన్ని కోల్పోజేస్తాయో వాటి వైపున మీరు పోతున్నారు, జాగ్రత్త పడండి అంటున్నాడు. కాబట్టి ఒక్కొక్కసారి మన జీవితంలో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా. we will be many times will be consumed by thoughts that what will I materially get from this? దీని నుంచి నేనేం పొందుకోగలను, ఈ సేవ నుంచి, ఈ పరిచర్య నుంచి నేనేం పొందుకోగలను, నేనేమి చేస్తే నేను నేను ఇక్కడ పొందుకుంటాను. ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ పొందుకునే వాటి గురించి నీవు నన్ను విశ్వాసం ఉంచి, ముందర నువ్వు విశ్వాసం ఉంచావు, నీ గొప్ప కార్యాలు జరిగాయి కదా, భవిష్యత్తులో కూడా నీవు జరుగుతాయి. కానీ నేను దేని గురించి జాగ్రత్త పడమంటున్నాను, దేని గురించి జాగ్రత్త తీసుకోమంటున్నాను అంటే, నీ ఆత్మీయ క్షేమానికి మంచి కాని వాటి గురించి నువ్వు ప్రాకులాడి, వెంపర్లాడి, తాపత్రయపడి నీ ఆత్మను నువ్వు పక్కకు తీసుకునేటువంటి బోధలు, మనుష్యులు, అటువంటి ఆలోచన విధానాలు ఉన్నాయి. అవి నిన్ను ప్రలోభపరుస్తాయి, నిన్ను ప్రేరేపిస్తాయి, నిన్ను పక్కదారి పట్టిస్తాయి. వాటి గురించి నీవు జాగ్రత్త పడు అంటున్నాడు. కాబట్టి ఇది సంఘముగా మనం అర్థం చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 21 నుంచి 22 అంటున్నాడు. ఆ యొక్క ఫిగ్ ట్రీ, ఆ యొక్క అంజూరపు మొక్కను ఆయన ఎప్పుడైతే శపిస్తాడో అది సంపూర్ణంగా అది ఎండిపోతుంది. ఎండిపోయిన సమయంలో వాళ్ళు అబ్బురుపోతూ ఉన్నారు. ఏమంటున్నారు చూడండి. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి, 21వ మత్తయి సువార్త 21:20, శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూర చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువు గాకని చెప్పిన ఎడల అలాగూ జరుగునని. మరియు ఒక లైన్ గుర్తుపెట్టుకోండి, ఆయన అంజూరపు చెట్టు గురించి మాట్లాడిన ప్రతిసారి ఆయన ఏమంటున్నాడంటే, విశ్వాసం ద్వారా గొప్ప గొప్ప పనులు జరుగుతాయంటున్నాడు.
ఆ దీనితో ఏమంటున్నా అంటే 22వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ప్రార్థన చేయునప్పుడు మీరు ఏది మీకు దొరుకునని నమ్ముదురో, కలల కంటే కాదు, డే డ్రీమింగ్ వలన కాదు, దేని గురించో మానవ రీతిగా తాపత్రయపడే వారి గురించి ఆయన చెప్పట్లేదు. మానవ రీతిగా ఒకటి పొందుకోవడానికి పడేటువంటి తాపత్రయము, దాని కొరకు వెళ్ళేటువంటి మార్గం గురించి ఆయన చెప్పట్లేదు. విశ్వాసమునకు ప్రార్థనకు ముడిపెడతా ఉన్నాడు. కాబట్టి నీలో విశ్వాసము కనుకుంటే నీ ప్రార్థన సరి అయిన ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థనలో నీవు అడిగినవి నీవు పొందుకుంటావని నీవు నమ్ము అని ఆయన గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఒక్కొక్కసారి విశ్వాసం బహుమెండుగా ఉంటుంది చాలామందికి. కానీ ఆ విశ్వాసం అంతా దేని వైపున వెళ్తుందంటే ఏహలోకపరమైన వాటి మీద పొందుకోవడానికి విశ్వాసాన్ని చూపుతారు. ఆయన ఏమంటున్నాడంటే ఏహలోకపరమైన వాటి గురించి కాదు, నువ్వు ప్రార్థనలో అసలు ప్రార్థన వెనకుండే అర్థమే ఏంటండి, ఆయన చిత్తం, ఆయన నీకు ఏది మంచిదో అది చేస్తాడు. నీ ప్రార్థనలో నీ చిత్తమే జరుగునుగాక అన్నదానిలో అభిమతం ఏంటంటే, మనకు ఏది కావాలని అడుగుతామో ఒక్కొక్కసారి అది మనకు మంచిది కాకపోవచ్చు. కాబట్టి ప్రార్థనలో మనం ఎందుకు ఆయనను నీ చిత్తము జరుగునుగాక అని అడుగుతామంటే, ఒకటి ఆయన ప్రార్థనని జవాబు చెప్పే గత నెల సంఘదర్పణంలో రాసినట్టున్నాను. ప్రార్థనలో మనం అర్థం చేసుకోవాల్సింది, ఆయన అడిగిన వాటికి 3 తరహాలుగా జవాబిస్తాడు. ఒక్కొక్కసారి ప్రార్థనలో నీవు అడిగిన దాన్ని వెనువెంటనే ఇస్తాడు. ఒక్కొక్కసారి వెనువెంటనే ఇవ్వడు, ఆలస్యము చేస్తాడు, కానీ దాన్ని ఇస్తాడు ఆలస్యముగా. కొన్నిటిని ఆలస్యము చేసి నీకు ఇవ్వడు. ఆ సమయంలో నిన్ను ఏమి కనుక్కోమంటున్నాడంటే, అది నీకు మంచిదా కాదా అని నీవు ఆ ప్రార్థనలో కనిపెడుతూ ఉన్న సమయంలో నీ మనస్సు మారడానికి ఆయన చూస్తాడు. అనగా ప్రార్థనలో వెళ్ళి ఇది కావాలి అని అడిగే ప్రక్రియలో ఆయన కొన్ని ఇస్తాడు, ఇస్తే మంచిది. కొన్ని ఆయన ఇవ్వడు, ఆలస్యం చేసి ఇస్తాడు. అంతవరకు నువ్వు ప్రార్థనలో కనిపెట్టుంటాడు. మూడవది, ఆయన ఆలస్యం చేసిన తర్వాత కూడా ఇవ్వకపోతున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, నీ ఆలోచన ధోరణిని మార్చుకోమని ఆ సమయాన్ని వాడుకుంటున్నాడు. అనగా ఇది నీకు మంచిది కాదు, నా చిత్తములోకి నువ్వు రా, నీ చిత్తము కావాలని నువ్వు నన్ను ఫోర్స్ చేయొద్దు, నా చిత్తం ఏంటో నువ్వు తెలుసుకో అని చెప్తున్నాడు. మనం కనుక మొండికేసామనుకో, నాకు అదే కావాలన్నా అనుకో, అన్నిటికంటే దారుణమైన విషయం, శాపకరమైన విషయం ఏంటంటే ఒక్కోసారి ఇచ్చేస్తాడు. వారు అడగకూడనిది అడిగిరి, ఆయన విసిగి వేసారిపోయాను, వారికి అది ఇచ్చి వేసెను. వారు ఇంకా పంటి సందులో నుంచి ఆ మాంసము తీసుకోక ముందరనే వారి మీదకి తెగులు వచ్చెను, ఇంతమంది చనిపోయిరి. ఇట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ అని చెప్తాడు. నాకు కావాలా అని మొరాయిస్తే ఒక్కొక్కసారి ఇచ్చేస్తాడు. అన్నిట్లోకి డేంజరస్ నా ఉద్దేశంలో ఆ 4వది. మొట్టమొదటిది మంచిదే, అడగంగానే ఇస్తే ఆయన చిత్తము ఇచ్చాడు, మంచిది. రెండవది, ఆయన ఇవ్వలేదు, ఆలస్యం చేశాడు, మనం ప్రార్థనలో మెరుగుపడతాం, మంచిదే. ఇంకొకటి మూడవది, మనం ఆయన చిత్తానికి వచ్చి దీనిలో ఏదో ఉన్నది అని మన మనసులను ఆయన మార్చి ప్రార్థన చేస్తాడు. 4వది అన్నిట్లోకి డేంజరస్. గత సంఘదర్పణంలో రాశాను, మరొకసారి చదవండి దయచేసి కావాలంటే. గత నెల ఒక్కొక్కసారి ఆయన ఇచ్చేస్తాడు, అది అన్నిట్లోకి డేంజరస్, అది మనకు మంచిది కాదు, అది మనకు నాశనాన్ని తెచ్చేది. కానీ మనము ఆయన విసిగించి ఆయన విసిగి వేసారిపోయి తీసుకొని చావు అంటాడు, తీసుకొని చావు. అది మనకు మంచిది కానే కాదు. కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నా అంటే, విశ్వాసాన్ని ప్రార్థనను ముడిపెట్టి నీ విశ్వాసముతో నువ్వు అడిగిన ప్రతి ఒక్కటి పొందుకుంటావు. అది ప్రార్థనలో ఉండు. ఆ ప్రార్థనలో నీకేమవుతుందంటే, నీకు ఆయన దర్శనం, ఆయన చిత్తం ఏంటో అవి బయలుపరచబడుతుంది అని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉండగా యేసు ప్రభు వారు ఒక మాట అంటున్నాడు. ఈ మాటలు విన్నప్పుడల్లా కూడా నాకు చాలా బాధ కలుగుతుంది, భయం కలుగుతుంది. లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం. నాకు చాలా భయం కలిగించే వచనాలు కొన్ని ఉన్నాయి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద ఆయన విశ్వాసము కనుగొనునా? ఆయన వచ్చే టైంకి నేను విశ్వాసం కోల్పోయే పరిస్థితుల్లో పడిపోయాను అనుకో, ఎంత ప్రమాదకరమైన పరిస్థితి కదండి.
ఆయన రాక ముందరనే నేను ఇహలోక యాత్రలో, ఇహలోక బాధలతో, బాధల బందీలతో, ఇహలోక ఆశలతో నేను నా విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చిందనుకోండి, ఆయన కిందకు వచ్చి ప్రయోజనం ఏముంది? నా విశ్వాసమే కోల్పోతే. ఇంకొక మాట అంటున్నాడు, డేంజరస్ మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఈ 2 వచనాలు నన్ను భయపెడతా ఉంటాయి, దాని గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను. 24వ అధ్యాయము 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు. క్రైస్తవత్వమే ప్రేమ అయితే, చిన్నగా మనము అక్రమాన్ని చూస్తూ 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 మనలో ప్రేమ చచ్చిపోయే పరిస్థితికి వచ్చిందనుకోండి, ఎంత దారుణమండి. ఉప్పులో ఉప్పుదనం పోయిందనుకోండి, ఇంకేం ప్రయోజనం అండి. అలాగనే క్రైస్తవునిలో ఆయన వచ్చే టైంకి విశ్వాసము పోయిందనుకోండి, ఎంత డేంజరస్ అండి అది. ఆయన వచ్చే టైంకి మన అక్రమాలు చూస్తూ, అన్యాయాలు చూస్తూ, మన చుట్టుపక్కల ఉన్నవి మనం ప్రేమను కోల్పోయామనుకో, ఎదుటివాడిని ప్రేమించలేని స్థితికి వచ్చాం, ఎదుటివాడిని క్షమించలేని స్థితికి వచ్చాం, ఎదుటివాడిని ఆదరించలేని స్థితికి వచ్చాం, ఒకరి మీద ఒకరు పగబట్టి వాడు నాశనం అయ్యేంత వరకు మనం ఆలోచించే స్థితికి వచ్చేసామనుకోండి, ఏమవుతుందండి? క్రైస్తవ జీవితం అంతా వ్యర్థమైపోయినట్టే. క్రైస్తవునికి ఉండవలసిన విశ్వాసము లోపిస్తే ఇంకా వాడు క్రైస్తవుడే కాడు. క్రైస్తవునిలో ఉండవలసిన ప్రేమ ఏ అక్రమాలను విస్తరించిన అక్రమాలను చూసి వాడిలో ప్రేమ చల్లారిపోయిందనుకోండి, కష్టమే. అందుకని ఎఫీసీ సంఘముతో ప్రకటన గ్రంథంలో ఏమంటాడు? నీ మీద నేను ఒక నేరమును మోపుచున్నాను, నీ మొదటి ప్రేమ నీలో కొదవైనది. మరలా ఆ ప్రేమను నువ్వు పెంపొందింపచేసుకో. ఆ ప్రేమను నువ్వు పెంపొందింప చేసుకున్న ఎడల నిశ్చయముగా నీవు ఆశీర్వదింపబడదు. లేని ఎడల నేను వచ్చేదను, నీ మధ్యనున్న దీపపు స్తంభమును నేను తీసివేసేదను. ఇఫ్ యు లూజ్ ఫెయిత్, ఇఫ్ యు లూజ్ లవ్, వీఆర్ నో లాంగర్ క్రిస్టియన్స్. ఈ 2 వచనాలు నన్ను చాలా భయపడతాయి, బాధపడతాయి. ఆయన మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసము ఉండునా? అక్రమముల చేత అనేకుల ప్రేమ చల్లారెను. పనులు నేను ఒకడిని అయిపోతానా? ఆయన వచ్చే సమయానికి పేరుకు క్రైస్తవునిగా మాట్లాడుతూ నా విశ్వాసము గనక చెదిరిపోతే ఏం ప్రయోజనము? అక్కడ లోకమునంతా సంపాదించుకుని వాడి ఆత్మను కోల్పోయిన ఎడల ప్రయోజనమేమి? ఆయన వచ్చినప్పుడు ప్రేమ లేని క్రైస్తవులుగా, పేరుకు క్రైస్తవులుగా ప్రేమ, క్షమాపణ, ఆదరణని కోల్పోయి ఒకరినొకరును మాటలతో తూటాల్లాగా, చేతలతో నొప్పించుకుంటూ, దేవునికి ఇష్టం లేని పనులు, పరిచర్యకి ఇష్టం లేని పనులు చేసుకుంటూ మనం గనక ముందుకు వెళ్ళామంటే ఎంత దురదృష్టకరమైన పద్ధతి కదా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన దేవానైనా, నీ కృప కలిగిన హస్తాలకు సంఘముగా మమ్మల్ని భద్రపరచుకుంటున్నాము నాయన. నీవు మాలో పెంపొందింపజేస్తున్న విశ్వాసాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. నీ విశ్వాసము ద్వారా నీకు ఇది జరుగునుగాక అంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులు నాయన. మరొక చోటనైనా మా విశ్వాసమును పెంపొందించుము అని శిష్యులు కేక వేసిరట. అలాగనే తండ్రి, ఈ దినము మా విశ్వాసాన్ని పెంపొందింపచేయి నాయన. మా విశ్వాసం సన్నగిలిపోకుండా కాపాడు, మాలో ప్రేమ చల్లారిపోకుండా కాపాడు. క్రైస్తవునిలో ఉండవలసిన 2 లోపించక పేరుకు మాత్రము క్రైస్తవులై మరి ప్రభా 2టిని కోల్పోతే ప్రయోజనం లేదు గనక వాటి యొక్క ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకొని మరి నీ మీద విశ్వాసమును కోల్పోక, తోటి సహోదరుని మీద ప్రేమను కోల్పోక మమ్ములను నాయన కాపాడమని వేడుకుంటున్నాను. మాలో ప్రేమను జనింపజేయమని వేడుకుంటున్నాను. మాలో క్షమాపణను జనింపజేయమని వేడుకుంటున్నాను. మాలో ఆదరణ జనింపజేయమని వేడుకుంటున్నాను. మాలో విశ్వాసమును పెంపొందింపచేయమని వేడుకుంటున్నాను. ఇట్టి ప్రార్థన కూర్చున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ వారిని, వారి కుటుంబాలని, మా సంఘమును ఆశీర్వదించి దీవించమని యేసు ప్రభువు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.